బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీల అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఇక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుంది. ప్రతి జిల్లాలోని లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు. ప్రతి 2 రోజుల నుంచి 3 నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలు, రోడ్ షోల్లో పాల్గొంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. కాంగ్రెస్ కు ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఉమ్మడి కరీంనగర్, హైదరాబాద్లో రేవంత్ ప్రచారం చేస్తారు. సిరిసిల్ల, ధర్మపురి, ఉప్పల్లో కాంగ్రెస్ సభల్లో రేవంత్ పాల్గొని ప్రసంగిస్తారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు ధర్మపురిలో, సాయంత్రం సిరిసిల్ల బహిరంగ సభలో రేవంత్ పాల్గొంటారు. తిరిగి సాయంత్రం 6:30 ఉప్పల్లో రేవంత్ రోడ్ షో, కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. తెలంగాణ లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీల అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఇక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుంది. ప్రతి జిల్లాలోని లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు. ప్రతి 2 నుంచి 3 నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలు, రోడ్ షోల్లో పాల్గొంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. కాంగ్రెస్ కు ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఉమ్మడి కరీంనగర్, హైదరాబాద్లో రేవంత్ ప్రచారం చేస్తారు. సిరిసిల్ల, ధర్మపురి, ఉప్పల్లో కాంగ్రెస్ సభల్లో రేవంత్ పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ధర్మపురిలో, సాయంత్రం సిరిసిల్ల బహిరంగ సభలో రేవంత్ పాల్గొంటారు. తిరిగి సాయంత్రం 6:30 ఉప్పల్లో రేవంత్ రోడ్ షో, కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. శంషాబాద్